చారిత్రాత్మకంగా యేసు తాలూకు పాత్ర అసలు లేనే లేదు అనేది ఘంటాపదంగా చెప్పవచ్చు. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు చాలా వరకు కొన్ని ఒక ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. ఓకే. అయితే అవన్నీ ఇంటర్ప్రిటేషన్స్ గానే ఉంటున్నాయి కానీ ఆధారాలు కావు. అదేంటి అంటే బైబిల్లో ఉన్న ఈ యొక్క అంటే వెర్సెస్ని తీసుకొని వాక్యాలను తీసుకొని ఇలా జరగొచ్చు అని వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. నక్కకి నాగలోకానికి అది వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ మనకి చాలా లాజికల్గా అనిపించి ఉండొచ్చు, కానీ లాజికల్గా అనిపించింది అంతా కూడా సత్యం అని కాదు. సత్యం ఎప్పుడవుతుంది అంటే దానికి కరెక్ట్ ఆధారాలు దొరికినప్పుడు. ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, అసలు యేసు ఉన్నాడని కానీ లేడు అని కానీ చెప్పడానికే అసలు మనం మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో నిజంగా ఖచ్చితంగా యేసు ఉన్నాడు, దానికి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయని ఈయన కొంతమందిని ప్రూవ్ చేశాడు.